మిరపకాయల చట్నీ అండి నా స్టైల్లో 4 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, కొన్ని పచ్చిమిరపకాయలను తీసుకొని వీటిని శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అయితే అంటించేసుకోండి. స్టవ్ మీద ఒక బాండి పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. వేసి తర్వాత ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. వాటి మీద ప్లేట్ మూసేసి అలానే కొంచెంసేపు బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత అంతా దగ్గరికి ఇమురుకోవాలి. పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు అన్నీ బాగా ఇమురుకున్న తర్వాత ఇదంతా రెడీ అయ్యింది ప్రాసెస్. ఇది బాగా దగ్గరికి ఇమురుకుందనమాట. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మనం అన్ని పల్లీలు తీసుకొని వాటిని వేపుకోవాలి. పల్లీలు వేగేసాయి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేస్తాం. పల్లీలను మిక్సీ పట్టుకోవాలి. ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలు, గుడ్డలు, వేరుశనగకాయలు మిక్సీ పట్టిన దాంట్లో మనం టమాటాలు, ఉల్లిగడ్డలు వేసుకొని వీటిని మిక్సీ పట్టేసుకుంటే చట్నీ రెడీ. పచ్చిమిరపకాయల చట్నీ రెడీ అవుతుంది. బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. పచ్చిమిరపకాయల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ, దోశలోకి కానీ చాలా బాగుంటుంది. మెయిన్గా వేడి అన్నంలోకి కూడా ఇంకా సూపర్గా ఉంటుందండి పచ్చిమిరపకాయల చట్నీ నా స్టైల్లో. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి.